ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నేను ఈ మధ్యే మా ఫ్యామిలీతో మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి తిరుపతి అయితే వెళ్ళాము. దీనికి మెయిన్గా ఒక రీజన్ అయితే ఉందండి. ఎందుకంటే మాకు రీసెంట్గా పాప అయితే పుట్టింది. చాలా సంతోషమైన వార్త. ఈ సంతోషంలో మా పాపకి స్వామివారి సన్నిధిలో తులాభారం ఇవ్వాలని అయితే మేము అనుకున్నాము. అందుకే మా పాపకి 4వ నెల వచ్చిన తర్వాత మేము తిరుపతి అయితే బయలుదేరాము. ఇంకా మేమైతే ఖమ్మం నుంచి అయితే బయలుదేరాము. సో మేము మా పాప డెలివరీ అయిన తర్వాత అనుకున్నాం కాబట్టి మేము అప్పుడే ట్రైన్ టికెట్ని ఒక 2 మంత్స్ ముందైతే బుక్ చేసుకోవడం జరిగింది. చాలా అవైలబుల్గా ఉండటం వల్ల ట్రైన్ టికెట్స్ వెంటనే బుక్ చేసుకున్నాం అనమాట. అప్పటికప్పుడైతే మనం తాత్కాల్లో బుక్ చేసుకోవాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ముందుగా అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మేమైతే ఖమ్మం నుంచి బయలుదేరాము. ఖమ్మం నుంచి తిరుపతికి ఇంకా మేమైతే దర్శన్ టికెట్లు కానీ రూమ్ కానీ ఏవి బుక్ చేసుకోలేదండి. ఓన్లీ ట్రైన్ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకున్నాము. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే మేము దర్శన టికెట్లు కానీ రూమ్ టికెట్లు కానీ ఏవి బుక్ చేసుకోలేదు కాబట్టి ఓన్లీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మాత్రమే మేము తిరుపతి దర్శనానికి వెళ్తున్నాం. అది కూడా మా పాపని తులాభారం ఇవ్వటానికి. ఈ డీటెయిల్స్ మొత్తం మీకు అందచేయటానికి నా వంతుగా నేను ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అనేదైతే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఖమ్మం నుంచి అయితే పద్మావతి ఇంకా కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే ఉంటాయండి. మేమైతే పద్మావతికి అయితే బుక్ చేసుకున్నాము. నైట్ టైం బుక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా మేము తిరుపతిలో దిగిపోయామన్నమాట. ఇప్పుడు స్టేషన్ బయటికి వెళ్ళాలి కాబట్టి మేము ట్రైన్ దిగిన ప్లేస్ నుంచి ఇలా స్టెప్స్ ఉన్నాయి దగ్గరలో. స్టెప్స్ నుంచి యువతల నుంచి అవతల సైడ్కి స్టేషన్ బయటికి దారి ఉంటుందన్నమాట. అయితే ఈ స్టెప్స్ ఎక్కగానే పైకి ఎక్కగానే దూరంగా విష్ణు నివాసం అని కాంప్లెక్స్ అయితే ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే కనిపిస్తుందండి. ఇదేంటంటే ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి. రూమ్ కానీ ఫుడ్ కానీ లాకర్స్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మేమైతే డిసైడ్ అయ్యాం ఫస్ట్ అయితే విష్ణు నివాసంలోకి వెళ్దామని చెప్పేసి. అలా వెళ్తుంటే దూరంగా ఈ ఏడుకొండల స్వామి ఏడుకొండలు కూడా చాలా క్లియర్గా అయితే కనిపించాయి. చాలా అద్భుతంగా ఉంది అక్కడి నుంచి లొకేషన్ కానీ చూడటానికి కానీ. ఇంకైతే మనం ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే విష్ణు నివాసంలోకి వెళ్ళాలన్నమాట. మనకి ఇలా పైనుంచి దారి ఉంటుందన్నమాట. అంటే ఇలా వే ఉంటుంది కదా, ఫుట్పాత్ వే పైనుంచి. అయితే ఇక్కడ నుంచి ఏ ప్లాట్ఫామ్కి ఎటు వెళ్ళాలి 4, 5 ఇలా ఉంటుందన్నమాట. మనం అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళాలన్నమాట. అటు సైడ్ వెళ్ళేసి ఇంకా బయటికి దారి ఉంటుంది. అది కూడా కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా మనం పైనుంచే డైరెక్ట్గా విష్ణు నివాసంలోకి దారి ఉంటుంది. ఇక్కడ నుంచే పైనుంచే పూర్తిగా మనం కిందకి దిగాల్సిన పనులు అయితే ఉండదు. మళ్ళీ స్టేషన్ బయటనే రోడ్డు ఉంటుంది కదండి, డైరెక్ట్గా రోడ్డు మీద దారి లేకుండా ఈ రోడ్డు పైనుంచి కూడా మనకి బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఇది చూడండి ఇలా బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అది ఒక కింద చూశారు కదా, మన తిరుపతికి ఫ్రీ బస్సు సర్వీస్ అయితే ఉంటుంది కదా, అది ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది కండి. ఆ బస్సు ఎక్కితే ఫ్రీగా మనకి లొకేషన్లో ఆ బస్సు ఎక్కడెక్కడికి వెళ్తుందో మనకి ఫ్రీగా అక్కడికి ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇంకా కింద వెహికల్స్ కానీ ఇలా ట్యాక్సీలు కానీ చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. మనం అయితే ఇక పైనుంచి డైరెక్ట్గా విష్ణు నివాసంలోకి దిగిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎస్కలేటర్ ఉంటుంది, అలాగే స్టెప్స్ కూడా ఉంటుంది. ఇదిగో స్ట్రైట్గా చూడండి, ఇటు స్టెప్స్ ఉన్నాయి, ఎస్కలేటర్ ఉందన్నమాట. అక్కడ నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టారు. ఎస్కలేటర్ అది వర్క్ చేయట్లేదు అట్టుంది. అందుకని ఇటు సైడ్ నుంచి ఎస్కలేటర్ మీద నుంచి అలాగే పక్కన స్టెప్స్ కూడా ఉంటాయి. మనం ఏది అవైలబుల్గా ఉంటే అది దిగొచ్చు అనమాట. ఇదిగోండి చూడండి ఇలా స్టెప్స్ కూడా ఉంటాయి. ఈ స్టెప్స్ దిగేసి ఇలా మనకి కొంచెం అలా వెళ్ళేసి రైట్ సైడ్ తిరగాలన్నమాట. రైట్ సైడ్ తిరగగానే మనకి విష్ణు నివాసం అయితే కనిపిస్తుంది. అలా స్ట్రైట్గా కూడా దిగొచ్చు. స్ట్రైట్గా దిగితే ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తున్నాయి ఆ స్టెప్, మళ్ళీ లోపలికి రావాలి. ఇదేంటంటే డైరెక్ట్గా లోపలికి ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి రైట్ సైడ్ తిరగగానే మనకి ఇదంతా విష్ణు నివాసం ఎంట్రన్స్ అనమాట. జనాలు మాత్రం చాలా ఫుల్గా ఉందన్నమాట. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇదిగో చూడండి ఇలా మనకి ఇక్కడ ఈ ట్రాక్ అయితే ఉంటుంది. ఇలా పైకి స్టెప్స్ అయితే ఉండవు. ఈ ట్రాక్ మీద నుంచి మనం విష్ణు నివాసంలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట. లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి అన్ని బోర్డులు ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ఇన్ఫర్మేషన్ బోర్డులు అయితే పెడతారనమాట. లెఫ్ట్ సైడ్లో ఏంటంటే అది ట్రావెలింగ్ అనమాట. మనకి తిరుపతి లోకల్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి ప్యాకేజ్ ఉంటుందన్నమాట టెంపుల్స్ దగ్గర తీసుకెళ్ళటానికి. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే జనాలు మాత్రం ఫుల్గా అయితే ఉన్నారండి. వామ్మో ఏంట్రా బాబు ఈ జనాలు, మనకి ఇక్కడ రూమ్స్ దొరుకుతాయా లేదా అనే చాలా టెన్షన్ అయితే పుట్టిందండి. కాకపోతే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ గ్రిల్స్ ఇది వచ్చేసి
వచ్చేసి మనకి రూమ్స్ ఇచ్చే కౌంటర్ అనమాట. క్యూ అయితే చాలా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆన్లైన్లో రూమ్స్ మనకి రిలీజ్ చేస్తారు కదండి, అక్కడే ఉంటుంది రూమ్స్. ఈ విష్ణు నివాసంలో రూమ్స్ బుక్ చేసుకోవడానికి కూడా ఆ యాప్లోనే మనకి ఎప్పుడైతే రూమ్స్ బుకింగ్ రిలీజ్ చేస్తారో ఇక్కడ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది, కానీ ఎర్లీ మార్నింగ్ 6కే రావాలండి. 6కే వస్తే అక్కడ రూమ్ దొరికే ఛాన్స్ ఉంటుంది, చాలా తక్కువ అండి రూమ్స్ దొరకాలంటే ఇక్కడ ఆఫ్లైన్లో. ఇక ఆన్లైన్లోనూ బుక్ చేసుకోవాలి మనం మ్యాక్సిమం. ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే మనకి లాకర్స్ ఇచ్చే కౌంటర్ అయితే ఉందండి. మనకి రూమ్ దొరకలేదు కాబట్టి ఆ లాకర్స్ కోసం అయితే మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి పైకి ఎక్కగానే రైట్ సైడ్ లాస్ట్లో లాకర్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఆ లాకర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం లాకర్లు అయితే తీసుకోవాలన్నమాట. చూశారు కదండి జనాలు ఎలా ఉన్నారు, చాలా రష్గా అయితే ఉంది. మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది పైకి రావడానికి. సో ఇదేనండి లాకర్ కౌంటర్. వీళ్ళంతా లాకర్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. 1 by 1 క్యూలో నిల్చొని ఇలా వెయిట్ చేసి మరీ లాకర్లు అయితే తీసుకోవాలి. చూడండి వీళ్ళంతా లాకర్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఇంకా నేనైతే దాదాపు గంటన్నర సేపు కూర్చొని ఆ లాకర్ కోసం లాస్ట్గా అయితే ఇదిగో చూశారు కదండి, నాకైతే లాకర్ దొరికేసింది. లాకర్లు కూడా మంచిగా పెద్దగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ లాకర్ కౌంటర్ల దగ్గర వాళ్ళే ఒక చిన్న ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ ఇస్తారు, పెన్ అయితే దగ్గర పెట్టుకోండి. ఆ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఏం లేదండి, మన పేరు, అడ్రస్సు, మన దగ్గర లగేజ్ ఎన్ని బ్యాగులు ఉన్నాయి, పెద్ద బ్యాగులు ఉన్నాయా లేకపోతే చిన్న బ్యాగులు ఉన్నాయా, అది డీటెయిల్గా రాస్తే వాళ్ళు చూసేసి మనకి ఆ బ్యాగ్స్ని, ఆ లగేజ్ని బట్టి వాళ్ళు పెద్ద లాకర్ ఇవ్వటమా చిన్న లాకర్ ఇవ్వటమా అనేది చేస్తారనమాట. సో ఫైనల్గా అయితే లాకర్ దొరికేసింది కాబట్టి లాకర్లో బ్యాగ్ పెట్టేసి ఇంకా మేము బ్రష్ చేసేసి ఫ్రెష్ అయ్యేది ఉంటే అక్కడే వాష్రూమ్స్ కూడా ఉంటాయి, చాలా నీట్గా మంచిగా ఉంటాయన్నమాట. ఫ్రెష్ అయ్యేసి సో అలా బ్యాగ్ కిందకైతే వచ్చేసాం. మళ్ళీ ఏదైనా తిందామని చెప్పేసి కింద చూశారు కదండి అగో శరవణ భవన్ అని చెప్పేసి హోటల్ అయితే ఉంది, చాలా ఫేమస్ అనమాట అది చెన్నైలో కూడా. మేమైతే ఇంకా అక్కడ టిఫిన్ చేసేసాం. ప్రస్తుతానికి టిఫిన్ చేసి కొద్దిసేపు అలా వాకింగ్ అయితే చేసాం. మొత్తం ఒక రౌండ్ అయితే వేసాం అనమాట, ఎందుకంటే మాకు 9:30, 10 అయితే అయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి విష్ణు నివాసంలో దర్శనం టికెట్లు కూడా SSD టోకెన్స్ అయితే ఇస్తారండి. అది వచ్చేసి ఆ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు అంటే 12 నుంచి ఎప్పుడైనా ఇవ్వచ్చు, రష్ని బట్టి, క్రౌడ్ని బట్టి, జనాల్ని బట్టి. 12 నుంచి ఇవ్వచ్చు, 1 నుంచి ఇవ్వచ్చు, 2 నుంచి ఇవ్వచ్చు అనమాట. సో మేమైతే ఇంకా 11కే వీళ్ళు క్యూ లైన్లోకి వదిలేశారండి ఆ SSD టోకెన్స్ కోసం. సో 11కి క్యూ లైన్లోకి వెళ్తే మాకు 1కి టోకెన్స్ అయితే ఇచ్చారన్నమాట, SSD టోకెన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ 3 AM అయితే ఇచ్చారనమాట మాకు దర్శనం టికెట్. ఇంకా ఆ దర్శనం టికెట్లు అయితే తీసుకొని మళ్ళీ మేము లాకర్ కౌంటర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్కి అయితే ఇచ్చాం. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో అన్న ప్రసాదం కూడా పెడతారు. ఏదైతే సెకండ్ ఫ్లోర్లో మనకి లాకర్లు అయితే ఇచ్చారో అదే ఫ్లోర్లో ఉంటుందండి. కానీ ఇక్కడ బఫే సిస్టమ్ ఉంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే క్యూ లైన్లో రావాలి. క్యూ లైన్లో వస్తే మనకి టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో మనకి సాంబార్ రైస్, కర్డ్ రైస్, అందులోకి ఒక చట్నీ అయితే ఇస్తారంటూ. పెట్టడం మాత్రం బఫే అయినా సరే కూర్చొని తినడానికి మంచిగా చైర్లు, టేబుల్స్, హాళ్ళు అయితే ఉంటాయి. ప్రశాంతంగా తినవచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా హ్యాండ్ వాష్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా మేమైతే మొత్తం హాయిగా అందరం కలిసి, మా ఫ్యామిలీ అందరం కలిసి తినేసి ఇంకా తిరుపతి కొండ మీదకి బయలుదేరదామని చెప్పేసి ఆ లాకర్లో ఉన్న లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని నీట్గా మళ్ళీ ఆ కీస్ అయితే అదే లాకర్ కౌంటర్లో ఇచ్చేసి బయటికి రాగానే మనకి ఇలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. విష్ణు నివాసం బయటనే, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే టికెట్స్ అయితే తీసుకోవాలి, ఫ్రీ బస్ అయితే అవైలబుల్ ఉండవు. ఒక పర్సన్కి వచ్చేసి నార్మల్ బస్సులో అయితే 90 రూపీస్ ఉంటుంది పెద్దవాళ్ళకి, అదే ఏసీ బస్ మాత్రం 110 రూపీస్. మేమైతే 90 రూపీస్ పెట్టి మొత్తం మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మొత్తం 8 మెంబర్స్కి జనరల్గా రెగ్యులర్ బస్సులో అయితే టికెట్ అయితే తీసుకొని మేము తిరుపతి కొండ మీదకైతే బయలుదేరాము. ఇంకా అక్కడ ప్రైవేట్ జీపులు కూడా ఉంటాయండి. ఈచ్ 1 పర్సన్కి 120 రూపీస్, లేదా పర్సన్స్ ఎంతమంది ఉన్నదాన్ని బట్టి వాళ్ళు కిరాయి అయితే మాట్లాడుకొని మొత్తానికి అందరికీ కిరాయి అయితే కలుపుకొని మాట్లాడుకొని అయితే పైకి తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా మనకి వెళ్ళే దారిలో తిరుపతి బస్ స్టాండ్ అలిపిరి మీదుగా వెళ్తుందనమాట. మనకి దర్శనం టికెట్లు SSD టోకెన్స్ అయితే ఇక్కడ కూడా ఇస్తారనమాట. బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్, అదే అలిపిరి మెట్ల దగ్గర అయితే భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసులలో ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే అలిపిరి మెట్ల దగ్గర మాత్రం నడుచుకుంటూ మెట్లెక్కి వెళ్తారు చూడండి, వాళ్ళైతే ఎక్కువగా తీసుకుంటారనమాట. ఈ 3 చోట్లలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంకా మనం వెళ్ళే దారిలో అయితే
చెకింగ్ పాయింట్ అయితే ఉంటుందండి. ఏది మన టోల్ గేట్ ఉంటుంది కదా, అలా పెద్ద టోల్ గేట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బ్యాగు ప్రతి ఒక్క పర్సన్ని స్కాన్ చేసి చెక్ చేసి మరీ పంపిస్తారనమాట. ఇదిగో చూడండి, ఇదే ఆ చెక్ పాయింట్ అనమాట. మన ప్రతి ఒక్క లగేజ్ని అక్కడ పెట్టేస్తే స్కాన్ చేసి పంపిస్తారనమాట. ఇంకా తర్వాత అయితే మళ్ళీ లగేజ్ మొత్తాన్ని అందులో సెట్ చేసుకొని అయితే ఇంకా కొండ మీదకైతే వెళ్తున్నాం. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు కదా, మనం కొండ మీదకైతే వెళ్తున్నాం. ఇంకా యాక్చువల్లీ నాది ఫుడ్ ఛానల్, అంటే కుకింగ్ ఛానల్ అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రావెలింగ్ వీడియో తీయటం. కాకపోతే ఈ వీడియోస్ కొంచెం క్లమ్జీగా, లేకపోతే నా వాయిస్ చెప్పడంలో కానీ ఏదైనా కొంచెం క్లమ్జీ కానీ కొంచెం తేడా కానీ ఉండొచ్చు. కాకపోతే మీరు దయచేసి కొంచెం అర్థం చేసుకొని కోఆపరేట్ అయితే చేయండి. వీడియోనైతే లైక్ చేయండి. మంచిగా నాకు తెలిసినంత వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. అది కూడా ఓన్లీ ట్రైన్ టికెట్ మాత్రమే బుక్ చేసుకొని మనం దర్శనానికి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అయితే అందిద్దామని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే తీస్తున్నాను అనమాట. అంటే ఆఫ్లైన్లో దర్శనం టికెట్లు ఎలా తీసుకోవాలి, అలాగే రూమ్స్ కూడా ఎలా తీసుకోవాలి, ప్రతి ఒక్కటైతే మీకు క్లియర్గా అయితే చెప్తానండి. మీరైతే వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇంకా బస్ దిగాక సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి. మెయిన్ పాయింట్, చెక్ పాయింట్ అనమాట. అదొక ల్యాండ్ మార్క్. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తిరుపతిలో దిగాక మీరు తిరుపతి కొండ మీద ఎక్కడ బస్ దిగినా సరే ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోండి ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవడానికి. ఇక్కడ తప్ప మీకు ఎక్కడా దొరకదు ఆఫ్లైన్లో రూము. ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి కిందకి స్టెప్స్ ఉంటాయన్నమాట. కిందకి స్టెప్స్ అయితే దిగండి. కిందకి స్టెప్స్ దిగిన తర్వాత లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 3-4 ఆ టైం అయిందనమాట. సో అప్పటికే రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయి కౌంటర్ అయితే క్లోజ్ చేశారు. మరి మనకి ఇక్కడ రూమ్ దొరకాలి అంటే ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మనం మార్నింగ్ 5 రావాలి. ఎందుకంటే ఉదయం 5 గంటలకి రూమ్లు ఇవ్వటం స్టార్ట్ చేస్తారనమాట. ఎప్పటి వరకు ఇస్తారంటే ఆ రూమ్లు ఎప్పటి వరకు అయితే అవైలబుల్గా ఉంటాయో అప్పటి వరకు ఇస్తూనే ఉంటారు. అది మధ్యాహ్నం 12 కావచ్చు, 1 కావచ్చు. మరి నేను వెళ్ళేసరికి 3-4 అయింది, అప్పటికే క్లోజ్ చేశారు. అంటే రూమ్స్ అప్పటికి అయిపోయాయి. ఇంకా ఆ రోజుకి రూమ్స్ ఇవ్వటం అయితే క్లోజ్ చేశారు. మళ్ళీ రేపు మార్నింగ్ 5 గంటలకి మాత్రమే స్టార్ట్ చేస్తారు రూమ్స్ ఇవ్వటం. ఇంకా ఇప్పుడు మాకైతే రూమ్ దొరకలేదు. అందులోనూ మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మా పాప 4th మంత్ బేబీ అని చెప్పేసి ఎక్కడ ఉండాలి ఏంటి అని ఎవ్వరూ ఇబ్బంది పడకండి, భయపడకండి. ఇక్కడ చాలా సత్రాలు అయితే ఉంటాయన్నమాట. అంటే వెయిటింగ్ హాల్స్ అయితే చాలా ఉన్నాయి. అక్కడ అందులోకి వెళ్ళి మనం ఏదైతే కింద అయితే విష్ణునివాసంలో లాకర్ తీసుకొని ఎలా ఉన్నామో ఇక్కడ అంతకంటే బెటర్గా అయితే ఉండొచ్చు అనమాట లాకర్ తీసుకొని. అందులోనూ ఇక్కడ వెంకటాద్రి భవనం అని చెప్పేసి రీసెంట్గా ఓపెన్ చేశారు. చాలా పెద్దది, అలాగే కొత్తది కూడా. అక్కడ అందులో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయని విన్నాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే సజెషన్ చేశారనమాట. సో అందుకే ఇదిగో మీకు చూపించాను కదా, సిఆర్ఓ ఆఫీస్ పక్కన నుంచే చిన్న గల్లీ ఉంటుందన్నమాట. ఆ చిన్న గల్లీలో నుంచి ఇలా వెళ్తే చూడండి, ఇదంతా వెంకటాద్రి నిలయం. రీసెంట్గా కొత్తగా ఓపెన్ చేసిన వెయిటింగ్ హాల్ అనమాట. ఇది వెంకటాద్రి నిలయం అని చెప్పేసి పేరు పెట్టారు. దీన్ని పిఏసి 5గా అయితే పిలుస్తున్నారనమాట. మనకి ఇప్పటివరకు అయితే పిఏసి 1, 2, 3, 4 అలా అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే నెంబర్ 5 అనమాట. వెంకటాద్రి నిలయం చాలా అంటే చాలా బాగుందన్నమాట. బయట నుంచి కూడా దీనికి దారి కూడా చూపించాను కదా, సిఆర్ఓ ఆఫీస్ రైట్ సైడ్కి వచ్చేస్తే పక్కన నుంచి చిన్న గల్లీ ఉంటుంది. ఆ గల్లీ నుంచి ఇలా షార్ట్ కట్ అనమాట. అది షార్ట్ కట్టు ఇలా వచ్చేస్తే మీకు ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్. ఇది ఇంకో సైడ్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ అట్ సైడ్ ఉందన్నమాట. సో మీకైతే ఈ షార్ట్కట్లో వచ్చాం కాబట్టి ఫస్ట్ అయితే ఇటు సైడ్ ఎంట్రన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. 10 లిఫ్ట్లు ఉన్నాయండి. 10 లిఫ్ట్లు అయితే ఉన్నాయి. ఇందులో మొత్తం 16 హాళ్ళు, 2 భోజనశాలలు, 2 కళ్యాణ కట్టలు అయితే ఉన్నాయి. మనమైతే ఇక్కడ లాకర్ తీసుకొని గుండు చేయించుకొని ఫ్రెష్ అయిపోయి ఇక్కడే భోజనం చేసేసి దర్శనానికి కూడా వెళ్ళి రావచ్చండి. మేము అలాగే చేసాము. ఇందులో ఫస్ట్ అయితే లాకర్ తీసుకోవాలండి. ఇందులో చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. కానీ భోజనశాలకి రావాలంటే మాత్రం లిఫ్ట్లోనే రావాలి. పైనుంచి పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి అయితే స్టెప్స్ అయితే లేవు, లేదా బయట నుంచి ఇలా రావాలన్నమాట. మనకి ఆ భోజనశాల అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 7, 8, 9, 10 కింద అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 లిఫ్ట్లు ఉన్నాయి కదా. ఇక్కడ లిఫ్ట్లు ఎక్కి కిందకి రావాలండి మనం భోజనం చేయాలంటే. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. అదిగో ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉంది.
అదే అనమాట మనకి భోజనశాల. అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. ఇప్పుడు లిఫ్ట్‌లో నుంచి మనం లాకర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. అంటే పై ఫ్లోర్‌కి వెళ్దాం. మీకు చెప్పా కదా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇంకో సైడ్ ఉందని చెప్పేసి. అది ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. సూపర్‌గా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి. ఇక్కడైతే దీని పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి ఒక కౌంటర్ అయితే ఉంటుందండి. మనం ఇక్కడ ఫ్రీగా అయితే చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ చెప్పులు పెట్టేసి మనం ఎప్పుడైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాం అనంగా అప్పుడు తీసుకోవచ్చు. అప్పటి వరకు మనం ఫ్రీగా అక్కడైతే చెప్పుల్ని అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట మనకి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇగో చూడండి ఇలా ఉంటుంది. వెంకటాద్రి నిలయం పిఏసి 5 అని చెప్పేసి మనకి లాకర్ కౌంటర్లు కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇదే ఫ్లోర్లో ఉంటాయి. నేను ఇందాక చూపించా కదండి భోజనశాల అది ఇది అని చెప్పేసి. ఈ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళాలన్నమాట. మనం లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళాలి. ఇదిగోండి చూడండి ఇవన్నీ లాకర్ ఇచ్చే కౌంటర్లు అనమాట. చాలా కౌంటర్లు ఉంటాయి ఇక్కడ. ఒకటే కౌంటర్ కాదు, చాలా కౌంటర్లు అయితే ఉంటాయి అన్నమాట. చూడండి కౌంటర్ నెంబర్ 1 2 3 4 5 6 6 కౌంటర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బిల్డింగ్ లోపల కూడా చూసారా ఎంత బాగుందో. ఇంక ఇక్కడైతే మనం లాకర్ అయితే తీసుకోవాలన్నమాట. దీనికి నేను ఫస్ట్లో కూడా శ్రీ విష్ణు నివాసంలో కూడా నేను చెప్పడం మర్చిపోయాను. ఆధార్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలండి. ఆధార్ కార్డు చూసి మనకు ఆ లాకర్ని అయితే ఇస్తారనమాట. జిరాక్స్ ఏమీ అవసరం లేదు. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉన్నా సరే అది వాళ్ళు చూసి మన ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటారు. ఫోన్ నెంబర్ అయితే తీసుకొని తర్వాత మనకి లాకర్ అయితే ఇస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ కూడా ఉంటుంది. లాకర్లు ఎన్ని హాళ్ళు ఉన్నాయి, ఏ ఫ్లోర్కి ఎన్ని లాకర్లు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే మనకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి ఏ హాల్కి ఆ హాలు ఉంటుందన్నమాట. ఇలా సపరేట్గా ఆ హాల్ బయటనే ఆ లాకర్ కౌంటర్ కూడా ఉంటుంది. మనకు అక్కడ ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మనకి ఆ కీ అనేది అయితే ఇస్తారనమాట లాకర్ది కీ. ఇక్కడ ఇంకా ఏంటంటే ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఒక పర్సన్కి అలా ఎవరైతే తీసుకున్నారో ఆ లాకర్ తీసుకున్న పర్సన్కి ఒక చాప దుప్పటి కూడా ఇస్తారనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇక్కడ. నాకైతే హాల్ నెంబర్ 10లో వచ్చింది లాకరు. ఇంకా నేను హాల్ నెంబర్ 10 ఎక్కడ ఉందో చూసుకొని పైన ఉంది ఇంకో ఫ్లోర్లో ఉందన్నమాట. సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఆ ఫ్లోర్కి వచ్చేసి నేను అక్కడ అది స్లిప్ చూపించేస్తే నాకు ఒక కీ ఒక చాప దుప్పటి ఇచ్చారు. అడిగి తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇవ్వకపోయినా సరే. ఇదిగో చూడండి లాకర్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ హాట్ వాటర్ వాష్రూమ్స్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి సపరేట్గా చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే పాలు ఇవ్వటానికి కూడా సపరేట్గా రూమ్ కూడా ఉంది. చాలా అంటే చాలా ఫెసిలిటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే లగేజ్ మొత్తం ఆ లాకర్లలో పెట్టేసుకొని మంచిగా వాష్రూమ్కి వెళ్ళేసి హాట్ వాటర్స్తో మంచిగా స్నానం చేసేసి వచ్చేసి ఆ నైట్ మొత్తం రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3కే మనం దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నైట్ మొత్తం అయితే హాయిగా పడుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఆ దర్శనానికి ఎలా వెళ్ళాము అవన్నీ నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తాను. దయచేసి ఓపికతో చూడండి. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.